శ్రీ గురవే నమ. భగవంతుడు వేరే వేటి వలనో ప్రసన్నుడవుతాడనుకుంటే పొరపాటు. భగవంతుణ్ణి సంతోషింపజేయగలిగేంత యోగ్యత కానీ, లేకపోతే అటువంటి గుణాలు కానీ, ఆ లక్షణాలు కానీ మనలో ఉన్నాయి అని అనుకుంటే కూడా అది మనలోని అహంకారమే తప్ప ఇంకొకటి కాదు. అయితే భగవంతుణ్ణి మనం ప్రేమిస్తే, భగవంతుడి యొక్క సేవను, ఆయన ప్రీతిని, ప్రసన్నతను మనం మనస్ఫూర్తిగా కాంక్షిస్తే అది యోగ్యత అవుతుంది. అంటే భగవంతుడు సంతోషించాలి అనే సంకల్పమే సత్సంకల్పం. భగవత్ కృపను పొందాలి అనే తపనే మనకు శ్రేయస్సును కలిగించేది. అయితే వ్యాధస్యాచరణం కిం ధ్రువస్య చ వయః విద్యా గజేంద్రస్య కా జాతిర్విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం కుబ్జాయాః కమనీయ రూపమపి కిం భక్త్యా తుష్యతి కేవలం నచ గుణైః భక్తప్రియో మాధవః. భగవంతుడు భక్తికి మాత్రమే ప్రసన్నుడవుతాడు, వేరే వేటి వలన కాదు. మరి వ్యాధస్యాచరణం కిం, వ్యాధుడి యొక్క ఆచరణం ఏముంది, అనుష్ఠానం ఏముంది? ధ్రువస్య చ వయః, మరి ధ్రువుడి యొక్క వయస్సుతో సంబంధం లేదు భక్తికి. రే ఆ ధ్రువుణ్ణి భగవంతుడు అనుగ్రహించాడు కదా. విద్యా గజేంద్రస్య గజరాజు ఏం విద్యను అభ్యసించింది? విద్యతో సంబంధం లేదు. యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం, ఉగ్రసేనుడి యొక్క పౌరుషం, ప్రతాపం మరి మిగిలిన వాళ్ళతో పోలిస్తే గొప్పదేమీ కాదు కదా. అయినప్పటికీ మరి భగవంతుడు అనుగ్రహించి ఆయన్నే మహారాజుగా చేశాడు కదా. అట్లానే కుబ్జాయాః కమనీయ రూపమపి కిం, కుబ్జ యొక్క రూపం, ఆమె త్రివక్ర, ఆమె ఒక సౌందర్యాన్ని, రూపాన్ని భగవంతుడే ఇచ్చాడు కదా. కానీ భగవంతుడు భక్తితో ప్రసన్నుడవుతాడు. భక్త్యా తుష్యతి కేవలం కా జాతిర్విదురస్య, మరి దుర్యోధనుడు పిలిచినా వెళ్ళలేదు, భీష్ముడు పిలిచినా వెళ్ళలేదు, ఎవరి ఆతిథ్యాన్ని స్వీకరించలేదు. కానీ విదురుడి దగ్గరికి వెళ్ళాడు. మరి దౌత్యానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు విదురుణ్ణి అనుగ్రహించాడు, విదురుడి దగ్గరికే వెళ్ళాడు. విదురుడు శ్రీకృష్ణుడు తన దగ్గరికి వస్తాడని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన్ను ప్రసన్నుణ్ణి చేసేంత సామర్థ్యం నా దగ్గర లేదు కదా, ఆయనకి నేనేమి సమర్పించుకోగలుగుతాను. ఈ దైన్య భావమే భగవంతుడికి మన హృదయాన్ని దగ్గర చేస్తుంది, భగవంతుడిని మన హృదయానికి ఆకర్షింపబడేలా చేస్తుంది. అంతేగాని అహంకారం కాదు కదా. ఈశ్వరస్యాప్యభిమానద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ. కాబట్టి భగవంతుడు మన విషయంలో ప్రసన్నుడు కావాలి అంటే ఆయనకు మన మనస్సును, మన బుద్ధిని అర్పించడం, ఆయన్ను శరణు వేడటమే ఉపాయం. ఆయన వేరే ఏ గుణాలు చూడడు. ఒకవేళ మనలో ఏవో గుణాలు ఉన్నాయి అనుకుంటే అది మనలోని అహంకారాన్ని పెంచుకోవడానికి మనం చేసే ప్రయత్నమే అవుతుంది. భగవత్ కృపను సదా కోరుకోవాలి, భగవద్ అనుగ్రహాన్ని సదా భావించాలి. భగవంతుడు ప్రసన్నుడు కావాలి అనే సత్సంకల్పం మనలో ఎంత బలంగా ఉంటే అంత ఆయన అనుగ్రహాన్ని విశేషంగా మనం పొందగలుగుతాము. మరి వీటి ద్వారా మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఒకటే, అది భగవంతుడిని శరణు వేడితే ఆయన ప్రసన్నుడవుతాడు, ఆయన సులభుడవుతాడు. దైన్య భావం ఏదైతే ఉందో అది మనలో ఎంత బలపడితే అంత మనలోని దోషాలను మనం తొలగించుకోగలుగుతాం, మనలోని అపరాధాలను మనం దూరం చేసుకోగలుగుతాం, భగవత్ కృపను విశేషంగా మనం పొందగలుగుతాం. హరయే నమః, గురవే నమః.